ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నామండి. ఈరోజు ఎలా ఉన్నారు? బాగున్నారా? రాత్రి వేళ చక్కటి నిద్ర వచ్చిందని నమ్ముచున్నాను. ఉదయకాలము ఐ రెడీ టు స్టార్ట్ యువర్ వర్క్స్. అయితే ఈ వాగ్దానం విని మీ యొక్క పనులను ఆరంభించండి. ఈరోజు వాగ్దానము 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 20వ వచనము. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్పాను. నమ్మకం, దేవుని నమ్మకుంటే మనం స్థిరపరచబడతాం. నమ్మకం అనేకమైన గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉంటుంది. చాలాసార్లు మనము చూస్తూ ఉంటాము, కొంతమందికి నమ్మకం కంటే ఎక్కువ అపనమ్మకం ఉంటుంది. అమ్మో సాతానుడు వచ్చేసాడు, నాకేదో చేసేస్తాడు, ఇలాంటి అపనమ్మకాలతో జీవిస్తూ ఉంటారు. దాన్ని నేనేమంటానంటే నెగటివ్ ఫెయిత్ అంటాను. అంటే విశ్వాసం ఉంది కానీ నెగటివ్ వాటి మీద ఎక్కువ విశ్వాసం ఉంది. నాకు యాక్సిడెంట్ అయిపోతుందేమో, నాకు జాబ్ రాదేమో, ఇంకా నాకు పిల్లలు పుట్టరేమో, ఒకవేళ పిల్లలు పుట్టిన వారైతే నా పిల్లలు పాడైపోతారేమో, నా భక్తి జీవితం పాడైపోతుందేమో, నేను పాపంలో పడిపోతానేమో, నేను సెటిల్ కానేమో, నా కుటుంబం ఇంకా మారదేమో. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే నెగటివ్ ఫెయిత్ అంటారు. విశ్వాసుల్లో అవిశ్వాసులుగా మాట్లాడే తత్వము మనలో చాలా మందిలో ఉంటుంది. కానీ దేవుడు ఈరోజు వాగ్దానం ఏమిచ్చాడంటే, నీ దేవుడైన యెహోవాను నువ్వు నమ్ముకుంటే అప్పుడు నువ్వు స్థిరపరచబడతావు. దేవుడు పంపిన ప్రవక్తలను, వారు చెప్పిన మాటలను నువ్వు నమ్మితే నీవు నిజంగా దేవుని స్తుతిస్తూ ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కానీ మనలో ఎంత మట్టుకు అంతగా మనం నమ్ముతూ ఉంటాం. చాలామంది చిన్న సమస్య వస్తే పెద్ద ప్రేయర్ రిక్వెస్ట్లు నాకు పెడతా ఉంటారు. నిజంగా చాలా మందికి చిన్న సమస్య వస్తే కదిలిపోతూ ఉంటారు. దేవుని నమ్ముకోరు. ఆ సమస్యను చూసి, ఆ పరిస్థితిని చూసి బెదిరిపోతూ ఉంటారు. నిజమే, చిన్న తన్నొప్పి వస్తే ఎంతమంది, మీలో ఎంతమంది నాకేదో రోగం సోకింది, కడుపు నొప్పి వస్తే అమ్మో నాకేమైనా క్యాన్సర్ ఉందా, చిన్న అల్సర్ వస్తే ఇది క్యాన్సర్ అవుతుందా, అలాగా చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది విదేశాలకు వెళ్ళేవారు, ముఖ్యంగా వేరే ఊర్లకు వెళ్ళేవారు, చిన్న వార్త ఏదైనా వినబడితే వారి యొక్క ప్లాన్స్, ప్రణాళికలన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు నీవు ఈ మాటలు వింటున్నట్లయితే ఇవేమీ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పని లేదు. నీకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన బలవంతుడు, ఆయన శూరుడు. ఆయన ప్రతి కార్యంలో ఏ కార్యం చేసినా కూడా సఫలపరచబడుతుంది. అంతే. ఆయనను నువ్వు నమ్ముకున్నట్లయితే నువ్వు స్థిరపరచబడతావు. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, ఈ తన్నొప్పి నాకు వస్తుందా, ఇక వచ్చే నెల నుండి ఉండదు, వచ్చే వారము తన్నొప్పి అసలు ఉండనే ఉండదు, దేవుడు నన్ను బాగు చేస్తాడు అనే విశ్వాసం నీకు ఉండాలి. అలాగే ఒకవేళ నీ జీవితంలో ఇంకా జాబ్ రావట్లేదా, నువ్వేం చెప్పాలి తెలుసా? నాకు తెలుసు నా దేవుడు ఈరోజు జాబ్ రాకపోయినా రేపు నాకు ఇస్తాడు. నాకు జాబ్ ఇవ్వడం మాత్రమే కాదు, నా కింద అనేకులకు నేను జాబ్స్ ఇచ్చేవాడుగా నన్ను చేస్తాడు. ఇలాంటి విశ్వాసం నీకు ఉన్నట్లయితే, ఇలాగ దేవుడు చేస్తాడని నీవు దేవుని నమ్ముకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలను జరిగిస్తాడు. యాయీరు మరి తన కుమార్తె విషయంలో దేవుడు చెప్పిన మాట నమ్మాడు. కుమార్తె చనిపోయింది అనే వార్త వినినా కూడా యేసు ప్రభు ఒకే మాట చెప్పాడు, నీవు నన్ను నమ్ముకో చాలు అంటాడు. జస్ట్ బిలీవ్ అని అంటాడు. నిజంగానే అదే జరిగిందండి. దేవుడు నమ్ముకున్నాడు. ఆ కుమార్తె చనిపోయిందని ఒక్క కన్నీటి బొట్టు రాల్చలేదు, కానీ యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఆ యొక్క చిన్నది సమాధిలో వెళ్లకుండానే దేవాది దేవుడు తిరిగి ఆమెను లేపి సజీవుల సంఖ్యలో ఆమెని నిలబెట్టి ఉన్నాడు. తల్లికి ఆమెనిచ్చున్నాడు. ఈరోజు ఆ దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నీవు నమ్ము చాలు, నీవు స్థిరపరచబడతావు. గాడ్ వాంట్స్ టు సెటిల్ యూ. కాబట్టి ఈ ప్రార్థన నాతో పాటు ఏకీభవించండి. మన ప్రభుని మనం ఒకటే ప్రార్థన చేద్దాం. ప్రభు, నేను నమ్ముతున్నాను, నీవు చేయబోయే కార్యాలను బట్టి నీవు నా కొరకు దాచించిన మేలన్నీ కూడా నేను అనుభవిస్తానని నమ్ముతున్నాను అని చెప్పి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈరోజు ఈ ఉదయకాలమునైనా ప్రభా నమ్ముతున్నాము నాయన. మా పరిస్థితులను చూసి మేము అపనమ్మకము పొందుకోవట్లేదు, కానీ మేము నిన్ను చూసి నమ్ముతున్నాము. నీవు సర్వశక్తిమంతుడు అని నమ్ముచున్నాము. నీవు సమస్తము చేయగలవని, సమస్తము సాధ్యపరచగలవని నమ్ముచున్నాము నాయన. ఈరోజు మాకు ఏమున్నా లేకపోయినా
నీవు మాకు అది తిరిగి దయచేస్తావని నమ్ముచున్నాము నాయన ప్రభా. ఈరోజు ఎవరైతే ప్రభా ఈ యొక్క రోగం నుండి నేను బాగుపడతానా లేదా అంటున్నట్లయితే వారు ఈ ప్రార్థన చేస్తుండగా వారి నమ్మకం చొప్పున వారికి కార్యాలు చేస్తామని నమ్ముచున్నాను అని స్థిరపరచండి, బలపరచమని మరొకసారి ఈ చిన్న ప్రార్థన ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నాము నాయన. ఈ ప్రార్థన, ఈ విన్నపాలు ఎవరైతే నాతో కలిసి ఏకీభవించి చేస్తున్నారో అవన్నీ కూడా ప్రభా నీవు ఆమేనని ముద్ర వేసి జవాబిస్తున్నందుకు నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. నమ్మండి, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నమ్మకం ఈక్వల్స్ టు గొప్ప కార్యాలు. సో ఖచ్చితంగా దేవుని నమ్మండి. ఎవరిని నమ్ముతున్నారో అది చాలా ముఖ్యం. దేవుని నమ్మితే గొప్ప కార్యాలు చూస్తారు, సాతాను నమ్మితే సాతాను కార్యాలు చూస్తూ ఉంటారు. దేవుని మాత్రమే నమ్మండి. దేవుడు చేయగల సమర్థుడు, ఆయన మంచివాడు, ఉపకారి. మీ జీవితంలో అన్ని ఉపకారం చేసి నడిపిస్తాడు. ఈ వాగ్దానం నాతోనే మాట్లాడింది అన్నవారు కింద కమెంట్లో ఆమెన్ అని పెట్టండి. అంతేకాదండి, అనేకులకు షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో, సోషల్ ప్లాట్ఫామ్స్లో షేర్ చేసి దేవుని యొక్క దీవెని పొందుకుంటారని నమ్ముతున్నాను. సీ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ యు.